హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్హెచ్ కండు ఛానల్. ఈరోజు నేను మీకు పప్పెట్స్, రకరకాల పప్పెట్స్ని మీకు చూపించబోతున్నాను. ఇవి మీకు బోధనలో ప్రైమరీ లెవెల్ టీచర్స్కి చాలా ఉపయోగపడతాయి. మొదటగా హ్యాండ్ పప్పెట్స్ని చూద్దాం. హ్యాండ్ పప్పెట్, ఇవి హ్యాండ్ పప్పెట్స్. ఇద్దరు వ్యక్తుల సంభాషణలో, తండ్రి కొడుకుల స్టోరీస్ కానీ అలాంటి అప్పుడు ఇలా హ్యాండ్ పప్పెట్స్ని ఉపయోగించి స్టోరీస్ చెప్పించవచ్చు. పాఠంలో కూడా ఎక్కడైనా పాత్రలకు తగ్గట్టు మనం వాటిని తయారు చేసుకొని బోధనలో వీటిని ఉపయోగించవచ్చు. ఇది బాటిల్తో తయారు చేశాను. ప్లాస్టిక్ బాటిల్ పైన పేపర్స్ అంటించి ఈ విధంగా ముక్కు చెవులు ఇలా అందించేసి కింద ఒక షెడ్ లాంటిది క్లాత్తో కుట్టడం జరిగింది. ఇవి హ్యాండ్ పప్పెట్స్. నెక్స్ట్ రాడ్ పప్పెట్. రాడ్ పప్పెట్ అంటే ఇలా ఈ రాడ్స్ సహాయంతో మూవ్ చేస్తూ యాక్షన్ చేస్తూ మనం రాడ్ పప్పెట్స్ని ఉపయోగించవచ్చు. ఇది రాడ్ పప్పెట్. నమస్తే నమస్తే అందరికీ. దిస్ ఈస్ రాడ్ పప్పెట్. నెక్స్ట్ బర్డ్ పప్పెట్. హలో, హాయ్ హాయ్ అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? ఇది బర్డ్ పప్పెట్. నెక్స్ట్ గ్లో పప్పెట్. మన దగ్గర పాత సాక్సులు ఉంటాయి కదా పిల్లలవి, ఆ సాక్సులతో ఈ గ్లో పప్పెట్ను తయారు చేయవచ్చు. గ్లో పప్పెట్తో స్నేక్ని తయారు చేశాను. ఐ యామ్ హంగ్రీ, ఐ విల్ ఈట్ యూ. ఇది గ్లో పప్పెట్. దీంతో మనము యానిమల్స్ని కూడా ఇలా పైన డ్రా చేసి వాటిని అట్టతో అంటించి కూడా రకరకాల యానిమల్స్ని కూడా ఈ గ్లో పప్పెట్ ద్వారా తయారు చేయొచ్చు. గ్లో పప్పెట్. నెక్స్ట్ ఇవి ఫింగర్ పప్పెట్స్. ఫింగర్ పప్పెట్స్, మంకీ, క్యాట్, ఫింగర్ పప్పెట్స్. ఫింగర్ పప్పెట్స్ని ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. అంటే ఇట్లా వెనక కోన్ షేప్ పేపర్ని అంటించేసి పైన పాత్రకు తగ్గట్టు డ్రా చేసుకొని వాటిని పైన ఇలా అంటించి ఫింగర్ పప్పెట్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ పప్పెట్స్. ఇవి కూడా పిల్లలకు ఇలా మూవ్ అయ్యేటువంటి చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. స్టోరీస్లలో ఎక్కడైనా మనకు పాఠ్యాంశంలో బర్డ్స్ గురించి వచ్చినప్పుడు ఇలాంటి హ్యాండ్ పప్పెట్స్ని ఉపయోగించవచ్చు. ఇవి సబ్జెక్ట్ తెలుగు అనే కాదు, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్లో కూడా ఈ పప్పెట్స్ని ఉపయోగించి బోధన చేయవచ్చు. తర్వాత
ఇవి కిరీటాలు. అంటే వీటిని విద్యార్థులు కిరీటంలాగా ధరించి వాళ్ళు నాటక రూపంలో పాఠ్యాంశంలో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కిరీటాలు. తర్వాత మాస్కులు. ఏకపాత్ర అభినయానికి మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పించడానికి ఇలాంటి మాస్కులను తయారు చేయవచ్చు. అదేవిధంగా మన పాఠ్యాంశంలో ఉన్న వాటిని కూడా ఈ విధంగా మాస్కుల లాగా లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ తోటి, కేవలం అట్టలు దొరికే మనకి వేస్ట్గా పడి ఉన్న దారాలతోటి మనం ఇలాంటి చక్కటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మాస్కులు. ఇది 4వ తరగతి లోని తెలుగులో చిన్నారి కళ పాఠ్యాంశానికి సంబంధించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇది హ్యాండ్ పప్పెట్, ఎలుక, పిల్లి. ఇలాంటివి మనం గణితంలో అయితే ఆకారాలను కానీ త్రిభుజము, తర్వాత ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్ ఇలాంటి వాటిని పప్పెట్స్ తయారు చేసుకొని విద్యార్థులను అది చేత్తో పట్టుకొని దాని గురించి వివరించమని చెప్పొచ్చు. ఈవీఎస్లో కూడా మనం ఈ పప్పెట్స్ ద్వారా అన్ని రకాల పాఠ్యాంశాలని బోధించవచ్చు. ఇది కూడా ఒక హ్యాండ్ పప్పెట్. ఈ పప్పెట్స్ ద్వారా విద్యార్థులకు అనాసక్తికర అంశాలను కూడా ఆసక్తికరంగా బోధించడానికి ఈ పప్పెట్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. పప్పెట్రీ ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బోధనలో పప్పెట్రీని ఉపయోగించడం ద్వారా విద్యార్థులు చాలా ఆసక్తికరంగా వినడంతో పాటు వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఉపాధ్యాయులు చూసినట్లయితే మీరు కూడా ఇలాంటివి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.